నితిన్ చాట్ రూమ్లో తనకు నచ్చేలా చాట్ చేసే వ్యక్తి కోసం ఇప్పటికే అరగంట నుండి వెతుకుతున్నాడు. టైం రాత్రి 10 దాటింది. విసుగ్గా అనిపించి లాగౌట్ అవుదామనుకున్నాడు. రకరకాల నిక్ నేమ్స్, అసభ్యకరమైన జోకులు వేస్తూ అర్ధరహితంగా మాట్లాడేవాళ్లే తప్ప నిజమైన స్నేహం కోసం నిజాయితీగా వెతికేవారు ఒక్కరంటే ఒక్కరైనా దొరక్కపోవడం అతన్ని నిరాశకు గురిచేసింది. ఎన్నో రోజులుగా నితిన్ ఓ మంచి స్నేహితురాలి కోసం ఇంటర్నెట్ చాట్ రూమ్లో వెతుకుతున్నాడు. 20 ఏళ్ల వయసు అతనికి. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. కానీ మరో పెళ్లి చేసుకున్న అతని జీవితంలో జల్సాలకు కొదవలేదు. ప్రతిరోజు కొత్త అమ్మాయితో తిరుగుతాడని చెప్పుకునేవాళ్లు చాలామంది. నితిన్కి మాత్రం నిజంగా తోడు ఉన్నది ఒక్కటే, అతని ఒంటరితనం. 10 మందితో కలవాలంటే బిడియం. కాలేజీలు కూడా అతనికి స్నేహితులే లేరు. ఎప్పుడు ఉదాసీనంగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉండే అతనితో అమ్మాయిలు హలో దగ్గర ఆగిపోతారు. మరో అంగుళం ముందుకు వెళ్లడానికి ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. అతనికి ఆడపిల్లలంటే గౌరవం. నాన్న తిరుగుల ప్రభావం అతని మీద బాగానే పడింది. ఇలా తిరిగే తన తోటి విద్యార్థులంటే అసహ్యం. అమ్మాయిలతో స్నేహం చేయడం అతనికి ఇష్టమే, కానీ ఆ బంధం స్వచ్ఛంగా ఉండాలి. ఆమె ప్రేమ అమ్మ ప్రేమలా నిస్వార్థంగా ఉండాలి. అతను చాట్ రూమ్ నుండి బయటకొచ్చేసరికి ఒక వ్యక్తి ప్రవేశించింది. నిహారిక. ఆ పేరే అతన్ని ఆకర్షించింది. వింత వింత పేర్లతో చాట్ చేసే వాళ్ళంటే అతనికి ఇష్టముండదు. తప్పు పనేదో చేస్తున్నట్లు తమ ఐడెంటిటీని దాచుకోవాల్సిన అవసరం ఏమిటో అతనికి అర్థం కాదు. ఆలోచించకుండా వెంటనే ప్రైవేట్ చాట్కి ఆహ్వానించాడు. తెరపై కొత్త డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమైంది. మీ అసలు పేరు అదేనా? నితిన్ ఇంగ్లీష్లో టైప్ చేసి పంపాడు. అవును. వెంటనే సమాధానం వచ్చింది. నా పేరు కూడా నిజమే. నాకు అసలు నిక్ నేమే లేదు తెలుసా, పెట్ నేమ్ కూడా లేదు. మీరు నిజంగా అమ్మాయేనా? మీ ఊర్లో నిహారిక అనే పేరు అబ్బాయిలకు కూడా పెడతారా? అంతేకాదు, ఇంతకీ మీది ఏ ఊరు? న్యూఢిల్లీ. మరి మీది? హైదరాబాద్. మీ గురించి చెప్పండి. సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. చిన్నప్పుడు అమ్మని కోల్పోయాను. నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఎక్కువగా టూర్లోనే గడుపుతూ ఉంటారు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టానా? నాకు అమ్మ నాన్న ఉన్నారు. నేను మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నాను. నాన్న కూడా డాక్టరే. నాతో స్నేహం చేస్తారా ప్లీజ్? తప్పకుండా. రేపు మళ్ళీ చాట్ చేసుకుందాం. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పంపనా? చెప్పండి. గుడ్ నైట్. నితిన్కి చాలా సంతోషం అనిపించింది. నిహారిక ఎంత మంచి పేరు. కాబోయే డాక్టర్. ఎంత సలక్షణంగా మాట్లాడిందో. తన కాలేజీ అమ్మాయిలోని కొంటితనం, అల్లరి మొచ్చుకైనా కనిపించలేదు. మెసేజ్ చేయటానికి రేపటి వరకు ఆగాలని అనిపించలేదు. ఆలోచించకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెర్చ్ చేశాడు. మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి టైప్ చేయడం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళుగానో మోస్తున్న ఒంటరితనం నీ పరిచయంతో తీరుతున్నట్టుంది. అమ్మ ప్రేమ కోసం తప్పించే నా మనసుకి నీ స్నేహం మధుర మందారంలా అనిపిస్తుంది. ఒక నిజమైన స్నేహం కోసం, ఒక ఆత్మీయ స్పర్శ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నా అన్వేషణ ఆఖరి మజిలీ నువ్వే అంటూ టైప్ చేశాడు. మరుసటి రోజు జవాబు రాలేదు. 2వ రోజు కూడా రాలేదు. తనేమైనా తొందరపడి అతి చనువు తీసుకుని రాశాడా అనిపించి మదన పడుతుండగా ఫోన్ వైబ్రేట్ అయింది. నిహారిక నుండి మెసేజ్. ఇంకెప్పుడు నువ్వు ఒంటరి వనుకోకు. నీకు తోడుగా నేనున్నాను. నీకిష్టమైతే జీవితాంతం ఉంటాను. నా ఫోటో పంపిస్తాను. నీకు నచ్చుతానులే. మరీ అందగత్తెను కాదు గాని పర్వాలేదు. నీ మెసేజ్ నిండా తొణికిన కవిత్వం చాలా బాగుంది. ఐ లవ్ యూ. మరునాడే అతని సమాధానంతో పాటు తన ఫోటో పంపాడు. నువ్వు అప్సరసలా ఉన్నావు. నీ మనసంత అందంగా. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నీకేమైనా గిఫ్ట్ పంపాలంటే ఏ అడ్రస్కి పంపాలి? ఇంటికి పంపిస్తే అమ్మ నాన్నకు తెలిసే ఛాన్స్ ఉంది. నా ఫ్రెండ్ శిరీషాకి మన ప్రేమ గురించి చెప్పేశాను. నీ ఐడి ఇమ్మని చాలా పోరు పెట్టింది. చివరికి ఇచ్చేశాను. పర్లేదా? కొద్దిసేపటికి మరో మెసేజ్. దాని బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్స్ అన్ని పోస్ట్ బాక్స్ నెంబర్ 983కి పంపిస్తాడు. నువ్వు కూడా అదే అడ్రస్ యూజ్ చేయి. నీ పేరు పెద్ద అక్షరాలతో రాయడం మర్చిపోకు. అది అసలే కోతి. తనవేనని లాక్కుంటుంది. అయ్యో, మరీ ఖరీదైనవి పంపకు. నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. నిహారిక రిప్లై ఇచ్చింది. నువ్వు చాలా విలువైన దానివి. నీ ప్రేమ వెలలేనిది. నా దగ్గర కావాల్సినంత డబ్బుంది. నాకు కావాల్సింది నీ అనురాగం. నాకు బాగా నచ్చిన చైన్ పంపిస్తాను. శిరీషాకి హలో చెప్పు. నా తరపున థ్యాంక్స్ కూడా. ఒక వారం తర్వాత శిరీష మెసేజ్. నువ్వు పెద్ద మాంత్రికుడిలా ఉన్నావే. హైదరాబాద్లో నీకంటే హ్యాండ్సమ్ గైస్ కొల్లళ్ళు. కానీ వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడని నా ఫ్రెండ్ని బుట్టలో పడేశావే. ఏదైనా కదిలిస్తే చాలు నీ కబుర్లే. వినలేక చచ్చిపోతున్నానంటే నమ్ము. ప్రేమ పిచ్చి బాగా ముదిరింది. బై ద వే, నువ్వు పంపిన చైన్ చాలా బాగుంది. ఐ ఫెల్ట్ జలస్. కానీ నీ ప్రియురాలకి ఇచ్చేసిన మహాశయ్య. కావాలంటే ఆమెను అడిగి కనుక్కో. వాళ్ళ ప్రేమ వయసు అప్పుడే 3 నెలలు. రోజుకో మెసేజ్ చేయిందే. రోజుకో రిప్లై అందుకుంది.
నిద్ర పట్టని పరిస్థితి నితిన్ది. ఆ రోజు కాలేజీ నుంచి రాగానే ఫోన్ తీసుకొని తడుముకుంటూ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. సుదీర్ఘమైన మెసేజ్ ఉంది. నితిన్, నువ్వు నా ప్రాణమని తెలుసు. నువ్వు లేకుండా బతకలేనని నాకు తెలుసు. నా చదువైపోగానే నీతో పెళ్లి ఊహించుకొని సంబరపడిపోయేదాన్ని. కానీ విధి ఇంకోలా నాటకం ఆడబోతుంది. మా నాన్న స్నేహితుడి కొడుకుతో నిశ్చయమైంది. అతను కూడా డాక్టరే, ఫారెన్లో చదివాడు. చదువు పూర్తి కాలేదని చెప్పినా వినలేదు. పెళ్ళయ్యాక చదువు అన్నారు. నాకు ఇక దిక్కు తోచడం లేదు నితిన్. నువ్వు లేని బ్రతుకు వృధా. ఈ నెల 26న పెళ్ళి. కానీ నేను నిర్ణయానికి వచ్చాను. 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు బిర్లా మందిర్ దగ్గర నీ కోసం చూస్తా. నగలు కొంత డబ్బు కూడా తెస్తా. నన్ను తీసుకెళ్ళవా ప్లీజ్? రాత్రి 8 వరకు ఎదురు చూస్తా. రాలేదా నాకు ఇక చావే గతి. మర్చిపోకు. నితిన్కి ఏడుపొచ్చింది. నువ్వంత బేలగా అడగల నిహారిక. నువ్వు నాకు దేవుడిచ్చిన వరానివి. ఎడారి దాహం తీర్చడానికి వచ్చిన చిరుజల్లులా నువ్వు నా జీవితంలోకి ప్రవేశించడం నా అదృష్టం అనుకున్నాను. నిహారిక, నేను తప్పకుండా వస్తాను. అసలు ఒకరోజు ముందే వచ్చేస్తాను. ఉదయం నుంచి నీ కోసం బిర్లా మందిర్ దగ్గర ఎదురు చూస్తాను. నగలో డబ్బులు తీసుకురావద్దు. నా దగ్గర వాటికి కొదవలేదు. నువ్వుగానే వచ్చే చాలు. 2 రోజుల తర్వాత శిరీష నుండి మెసేజ్ వచ్చింది. నిహారిక ఏడుపు చూడలేకుండా ఉన్నాను. మీరిద్దరు కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. 22న నేను కూడా వస్తాను. మీ ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. నువ్వు లేకుండా నిహారిక బతకదు. ఆ విషయం గుర్తుంచుకో అని రిప్లై ఇచ్చింది శిరీష. మనిద్దరికి ఢిల్లీ ఫ్లైట్ టికెట్లు తీసుకున్నాను. 22న సాయంత్రం 7ంటికి ఫ్లైట్. నీకు శిరీష లాంటి ఫ్రెండ్ ఉండడం అదృష్టం. మనం 5ంటికి బిర్లా మందిర్ దగ్గర కలుద్దాం. నితిన్ జవాబిచ్చాడు. 21వ తారీఖునే హైదరాబాద్ చేరుకున్నాడు. రాత్రంతా అసహనంగా నిద్ర లేకుండా గడిపాడు. ఉదయం లేచి ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ గదిలోంచి బయటపడ్డాడు. బిర్లా మందిర్ చేరుకొని దైవ దర్శనం చేసుకున్నాడు. మధ్యాహ్నం దగ్గరలో ఉన్న హోటల్కెళ్ళి భోంచేశాక మరలా బిర్లా మందిర్కి వెళ్లి నిహారిక కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. 4 గంటల నుంచి గుండెల్లో ఓ అలజడి. నిమిషానికోసారి వాచి వైపు చూసుకున్నాడు. కాళ్ళు పీకుతుంటే మెట్టు మీద కూర్చున్నాడు. 5 దాటి 10 నిమిషాలైంది. ఒకంత అసహనం, మరింత భయం. నిహారిక వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది. ఇంకా రాలేదెందుకు? ఏదైనా అవంతరమా? ఎవరైనా ఆపేశారా? 6 గంటలైంది. నిహారిక జాడలేదు. 7, 8 ఫ్లైట్ మిస్ అయినా నిహారిక కనిపిస్తే చాలని అతని ఆరాటం. తను సరైన స్థలానికి వచ్చాడు కదా. బిర్లా మందిర్ అనేగా రాసింది. 2 బిర్లా మందిర్లు ఏమైనా ఉన్నాయా అడిగి చూశాడు. లేదు. 22నే కదా. ఈరోజు తారీఖు 22గా. అతడికేమీ పాలుపోలేదు. పిచ్చి పట్టినట్లయింది. పదే ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకున్నాడు. ప్రోగ్రాంలో మార్పు ఏమైనా ఉందేమో. నిహారిక తప్పకుండా మెసేజ్ చేసి ఉంటుందని చెక్ చేసుకున్నాడు. మెసేజ్ ఏమీ లేవు. శిరీషకి మెసేజ్ చేశాడు. ఫలితం లేదు. మర్నాడు సాయంత్రం నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచాక నితిన్ ఫోన్లో శిరీష మెసేజ్ చూసి గుండాగినంత పనైంది. ఎంత పెద్ద మోసం చేశావు. నువ్వెంత దుర్మార్గుడివని ఊహించలేదు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి నేను నిహారిక బిర్లా మందిర్లో పైన నీ కోసం ఎదురు చూశాం. గుడి మూసేసే వరకు అక్కడే ఉన్నాం. చివరికి నిరాశగా కిందకి దిగొచ్చాం. నువ్వక్కడా లేవు. ఆ రాత్రి నిహారిక నిద్రమాత్రలు మింగింది. ఉదయం తెలిసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. నిహారిక చనిపోయింది. కాదు, నువ్వే చంపేశావు. పోలీసులు నిహారిక చాట్ హిస్టరీని, ఉత్తరాల్ని పరిశీలిస్తున్నారు. నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. అప్పటికి గాని నా స్నేహితురాల ఆత్మ శాంతించదు. నితిన్కి ఆకాశం నెత్తి మీద కూలిపోయినట్లు అనిపించింది. నిహారికని తలుచుకొని గుండెలు అలిసేలా ఏడ్చాడు. తనెంత దురదృష్టవంతుడు. చిన్నప్పుడు అమ్మని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తన ప్రియురాల్ని చేతులారా చంపుకున్నాడు. తన భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పైకి వెళ్ళి ఉంటారు. వెంటనే అతనికి పోలీస్ గుర్తుకొచ్చి భయం వేసింది. జరిగిందేంటో వివరిస్తూ శిరీషకి మెసేజ్ చేశాడు. నాకు పోలీసులైనా జైలైనా చాలా భయం. మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. ఎంత ఖర్చైనా పర్లేదు. ఏదో ఒక మార్గం వెతికి నన్ను ఈ సమస్య నుంచి బయటపడే ప్లీజ్ అని వేడుకున్నాడు. శిరీష హృదయం కరిగినట్టుంది. వెంటనే రిప్లై ఇచ్చింది. నిజమే, నీ తప్పేమీ లేదు. అంత విధి విలాసం. దాని చావలా రాసిపెట్టి ఉంది. ఆ మాటలు కొంత ఊరట కలిగించాయి. కానీ మా నాన్న స్నేహితుల్లో కృష్ణకిషోర్ అని హైకోర్టు లాయర్ ఉన్నారు. చాలా ఫేమస్. ఫీజు కొద్దిగా ఎక్కువే. నీ గురించి చెప్పాను. ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. వెంటనే వారిని సంప్రదించు. పోలీసులు ఢిల్లీ వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆలస్యం చేయకు. నితిన్ గుండె దడదడలాడింది. పోలీసులు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారా? నితిన్ అదే రోజు కృష్ణకిషోర్ గారికి ఈమెయిల్ ఇచ్చాడు. మర్నాడు అతని నుంచి రిప్లై వచ్చింది. నీ గురించి శిరీష వివరంగా చెప్పింది. నువ్వు నిహారికకి పంపిన మెసేజెస్ అన్ని చదివాక పోలీసులు నీ మీద కేసు నమోదు చేశారు. వాళ్ళు ఢిల్లీ వచ్చి నిన్ను అరెస్ట్ చేయకుండా నా పరపతి ఉపయోగించి ఓ వారం వరకు ఆపగలను.
ఈ లైన్లు చదివేసరికి అతని గుండె ఉడికిపోతుంది. ఈ లోపల నేను పంపిస్తున్న పేపర్ల మీద సంతకాలు పెట్టి పంపించు. శిరీష అడ్రస్ కంటే పోస్ట్ బాక్స్ నంబర్కి ₹1,00,000 డీడీ పంపించు. ఇది అడ్వాన్స్ మాత్రమే. నా ఫ్రెండ్ జగదీష్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. అతను ఏసీపీ. నీ దాకా ఎప్పటికీ పోలీసులు రాకుండా ఆపగల వ్యక్తి అతనే. వెంటనే అతనే రిక్వెస్ట్ చేసుకో. కోర్టు కేసు విషయం నాకు వదిలేసి నిశ్చింతగా ఉండు. పోలీస్ కేసు జగదీష్ చూసుకుంటాడు. ఇటువంటి సమయంలో డబ్బుకి వెనకాడితే ప్రమాదం. ఆ విషయం మర్చిపోవద్దు. నితిన్ ₹1,00,000 డీడీని పంపించాక జగదీష్ గారికి ఈమెయిల్ ఇచ్చాడు. 2 రోజులైన సమాధానం రాలేదు. అతనికి కంగారు ఎక్కువైంది. వారం దాటితే పోలీసులు తనని వెతుక్కుంటూ ఢిల్లీ రావటం ఖాయం. తనకు బేడీలు వేసి అందరూ చూస్తుండగానే జీపెక్కించడం ఖాయం. అలా జరిగితే నాన్న పరువు, తన పరువు మట్టిలో కలిసిపోయినట్లే. వెన్నులోంచి దడ పుట్టుకొచ్చింది. నిహారిక, నా జీవితాన్ని పూలపాన్పు చేస్తావనుకుంటే మూర్ఖంగా చనిపోయి నా మెడకు ఉరితాడు బిగిస్తావా? ఇది నీకు న్యాయమా? నితిన్ లోపల అరుస్తూ వేదనతో తల్లడిల్లిపోయాడు. 1 రోజు 2 రోజులు ఎదురు చూశాడు. శిరీష నుంచి సమాధానం లేదు. తీవ్ర ఆవేదనతో కృష్ణకిషోర్కి మరోసారి మెయిల్ పంపాడు. నీ కేసు చాలా క్లిష్టంగా ఉంది. జగదీష్ కూడా చేతులెత్తేశాడు. వాళ్ళ కమిషనర్ చండశాసనుడు. కింద స్థాయి వాళ్ళకి చేతులు తడిపితే తప్పకుండా పనవుతుంది. జగదీష్ ఏసీపీ స్థాయి అధికారి కదా, నిన్ను అడగడు. అవసరం నీది. ఆపదలో ఇరుక్కుంది నువ్వు. అందుకే నువ్వు ఆఫర్ చేస్తే మంచిది. లేదంటే నేను పోలీసులు అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. కోర్టులో కేసు సంవత్సరం నడవచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. నీకు శిక్ష పడకుండా కేసు నెగ్గుతాం. కానీ ఈ లోపల నువ్వు జైల్లో పడకుండా చూసుకోవాలిగా. నితిన్కి గుండెదడ హెచ్చైంది. జగదీష్ గారికి మరలా ఈమెయిల్ చేశాడు. సార్, మీరు తప్ప నన్ను అరెస్ట్ నుండి కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు. మా నాన్నకు నేను ఒక్కడనే కొడుకుని. ఇలా అని తెలిస్తే మా నాన్న గుండె పగిలి చేస్తాడు. ప్లీజ్ సార్, ఎంత ఖర్చైనా పర్లేదు. మీరు ఎక్కడికి పంపమంటే అక్కడికి డబ్బు పంపిస్తాను. మీ పోలీసులు ఢిల్లీ రాకుండా ఆపండి. మీ సాయాన్ని జన్మ జన్మలకు మర్చిపోను. దాంతోపాటే శిరీషకు కూడా పంపాడు. శిరీష, నాకు నిహారిక అంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. ఎన్నెన్ని ఊహించుకున్నాను. నా బాధలన్నీ తొలగిపోయాయి అనుకున్నాను. ముందు జీవితం అంత అద్భుతంగా ఉంటుందని కలలు కన్నాను. నిహారిక భారీగానే కాకుండా అమ్మలా నన్ను అక్కని చేర్చుకుంటుందని. ఇన్నాళ్ళ ప్రాయాన్నంతా తన బడిలో సేద తీరుతూ మర్చిపోతానని అనుకున్నాను. నేను నష్టజాతకుణ్ణి. నిహారిక ఎంత తొందరపడిందో చూసావా? తన జీవితాన్ని అంతం చేసుకున్నట్లే నా జీవితాన్ని కూడా అంధకారం చేసి వెళ్ళిపోయింది. దానికి తోడు ఈ పోలీసుల గొడవ కేసులు. మనశ్శాంతి లేకుండా పోయింది. చదువు మీద మనసు లగ్నం కావటం లేదు. నిద్ర పట్టడం లేదు. భయం. అమ్మ కూడా లేదు. నాన్న ఎప్పుడు టూర్లోనే గడుపుతారు. మర్నాడు జగదీష్ నుండి ఈమెయిల్ వచ్చింది. నువ్వు హైదరాబాద్లో ఉండి ఉంటే కొంత సులభమయ్యేది. ఇప్పుడు ప్రతిదీ ఉత్తరాల ద్వారా అంటే రిస్క్ కదా. అందుకే నీ కేసులో తలదూర్చకూడదనుకున్నా. కానీ కృష్ణకిషోర్ బలవంతం వల్ల నీకు సహాయపడటానికి ఒప్పుకున్నా. 2,00,000 డీడీ వెంటనే పోస్ట్ బాక్స్ నెంబర్ 999కి పంపించు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. శిరీష నుంచి మరో మెసేజ్ వచ్చింది. ఇంత చిన్న పిల్లాడిలా మాట్లాడడం మానుకో. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అనేది విన్నావు కదా. నువ్వింకా అదృష్టవంతుడివి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేంత డబ్బు నీ దగ్గర ఉంది. మన దేశంలో డబ్బుంటే చాలా చేయగలం. కృష్ణకిషోర్ అంకుల్ని కేసు చూసుకుంటున్నారు కాబట్టి హాయిగా ఉండు. నన్ను నమ్ము. నాకు సాధ్యమైనంత సాయం చేస్తాను. ఆ మెసేజ్ చదివిన నితిన్కి కొంత ఊరట లభించింది. మర్నాడు జగదీష్ గారికి ₹1,00,000 డీడీ పంపించాడు. ఆ సాయంత్రం శిరీషకి ఉత్తరం రాసి ఈమెయిల్ చేశాడు. డబ్బుంటే సరిపోద్దా శిరీష? ఈ డబ్బు మా అమ్మని తీసుకురాగలుగుతుందా? నేను పోగొట్టుకున్న ప్రేమను అందివ్వగలుగుతుందా? నా ఒంటరితనాన్ని పోగొట్టగలుగుతుందా? నాకు పిడికడి ఆత్మీయతని పంచగలుగుతుందా? అంటూ రాస్తున్నప్పుడు అతనికి కన్నీళ్లు వచ్చాయి. శిరీష పోస్టాఫీస్కి వెళ్లి డీడీ తెచ్చుకుంది. కృష్ణకిషోర్ అంకుల్కి వస్తే జగదీష్ గారికి అందజేస్తారు. తన స్నేహితురాలు శిరీష కోసం ఇదంతా చేస్తుంది. ఆమెను ప్రేమించిన నితిన్ని రక్షించటమే తన ధ్యేయం. పాపం నితిన్. రాత్రి 9 గంటలు నితిన్కి మెసేజ్ వచ్చింది. నువ్వు చెప్పింది నిజమే. డబ్బు అమ్మ ప్రేమని తీసుకురాలేదు. కానీ నిన్ను కోర్టు కేసు నుంచి బయటపడేయగలదు. నువ్వు అరెస్ట్ కాకుండా అడ్డుకోగలదు. అన్నం లేనివాడికి అన్నం పెట్టగలదు. చదువు లేనివాడికి చదువుకొనివ్వగలదు. డబ్బు లేని వాళ్ళని అడిగితే డబ్బుతో కొనగల ఇలాంటి 1,00,000 విషయాలు చెప్తారు. చిన్న గది, దాన్ని ఆనుకొని బాత్రూమ్, అద్దె తక్కువని తీసుకుంది. కంప్యూటర్ కోర్సుతో డిగ్రీ పూర్తి చేసి జాబ్ కోసం హైదరాబాద్కు వచ్చింది. 8 నెలలు గడిచినా ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదు. ఆర్థిక అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఊర్లో తను పంపించే డబ్బు కోసం కళ్ళల్లో ఆశతో ఎదురుచూసే అమ్మా, నాన్న, చెల్లి మంచం మీద పెట్టిన డీడీ వైపు చూసింది. దాన్ని కృష్ణకిషోర్ అంకుల్కి ఇవ్వాలా వద్దా ఆలోచనలో పడిపోయింది. ఇవ్వకుండా ఉండడం తప్పే. అది నమ్మక ద్రోహమే. తప్పకుండా ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకుంది. ఎప్పుడు ఇవ్వాలి? రేపు ఇవ్వచ్చు కదా.
నా దగ్గర డీడీ ఉంటే ఏ క్షణమైనా నా మనసు మారిపోవచ్చు. టైం చూసుకుంది. 10 గంటలు కావస్తుంది. అమ్మో, ఇంత రాత్రి వెళ్ళాలా? ఎంత రాత్రైనా సరే ఇప్పటికిప్పుడు వెళ్ళి ఇవ్వాల్సిందే అని అనుకుంది. డీడీని చేతిలోకి తీసుకుని చూసింది. 2 లక్షలు. 2 తర్వాత 5 సున్నాలు. మనసు మారిపోకముందే అంకుల్కిచ్చేయాలి. కళ్ళు గట్టిగా మూసి తెరిచింది. బలంగా శ్వాస తీసుకుంది. ఇదిగోండి అంకుల్ మీ డీడీ అంటూ కుడి చేతిలో ఉన్న డీడీని ఎడమ చేతిలో పెట్టింది. థ్యాంక్స్ శిరీష అన్నాడు కృష్ణకిషోర్. నేను కూడా ఇప్పుడే జగదీష్కి డబ్బు అందిస్తా. నా దగ్గర పెట్టుకోను. జగదీష్, ఇదిగో డబ్బు. నితిన్ అరెస్ట్ కాకుండా చూసే బాధ్యత నీదే అంటూ ఎడమ చేతిలో ఉన్న డీడీని కుడి చేతిలోకి తీసుకుంది. నిహారిక, అసలు ఈ డబ్బంతా నీకే చెందాలి, నువ్వే ఉంచుకో అంటూ మరలా డీడీని ఎడమ చేతిలోకి మార్చుకుంది. మరి శిరీషకి? ఏది శిరీష? ఈ గదిలో ఉందా అంటూ నలువైపులా చూసింది. ఆ అమ్మాయి ఒక్కసారిగా పెద్దగా తెరలుగా నవ్వింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.